ఏదో రకంగా ఏదైనా వంట రాకపోతుందా చెప్పకుండా ఉండిపోవడా, అప్పుడు నా ప్రతాపం చూపిస్తా. ఇప్పుడేం చేయాలి? ఏం చేస్తావు, పెద్ద మూకుడు తీసుకుని పొయ్యి మీద పెట్టు. ఇదే కదా మూకుడు. నూనె వేయి. ఎంత? 4. 4? చిన్న మసాలా ముద్ద, ఇగో అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, గ్రీన్ చిల్లీస్, గ్రీన్ చిల్లీస్, కల్లుప్పు చాలా. ఇంకొక ప్రెషర్ వేస్తే ఇంకా మనం ఉప్పు వేసి పని ఉండదు. ఇంకా ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, పసుపు, కరివేపాకు వేసే. అల్లం పచ్చిమిర్చి ముద్ద, ఉల్లిపాయలు, కరపెండలో ఏం చేశానంటే నేను ఆవిరి పట్టించాను. ఓహో అవునా? అక్కడ ఉంది చూడు ఆవిరి పాత్ర, అందుకో. తర్వాత బఠానీలు కూడా వేస్తున్నా. చిన్న మంటలో ఇక్కడ ఒక 5 నిమిషాలు మగ్గని. ఈ కర్రపెండిలో బఠానీల మీద ధనియాల పొడి వేసి, ఒక 5 నిమిషాలు వదిలేస్తా. ఈ 5 నిమిషాలు టైం వేస్ట్. నేను కొంచెం ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేసుకుంటా. అయితే నేను బయటకు వెళ్ళి వస్తాను. నేను వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుంటా. దెర్ ఇస్ ఎ వే, సైడ్స్ వెరీ గలీజ్, డోంట్ కమ్ లైక్ దట్. మూతలు తీ. అరే ఈ మూతలు తీసని ఇక నేను ఫారెన్ కాలేజ్ పెట్టుకొని వచ్చింది. పోయి కట్టేసి వేరే గిన్నెలోకి మార్చి. ఇది ఇట్లా ఆ ఫారెన్ పిల్లకు పెడితే నన్ను ఐక్యరాజు సమితి తోలుకో. ఇంకా ఫారెన్ వెళ్దాం. ఇక్కడే రోజు బాబాయ్ హోటల్ వచ్చి తింటారు. ఈడ నా లెవెల్ పోయింది. ఆ పిల్ల చూడు, ఊరు చూసుడు, నేను కూడా పోయినా ఆడ హోటల్ పెట్టినా. చాలా పోయి కట్టేసి మార్చి వేరే గిన్నెలోకి. ఇంగ్లీష్ పేర్లు పెడతాడా, ఇసొంటి తెలుగు పేర్లు, టమాటా, పొట్లకాయ కూర, ఇసొంటి పేర్లు ఉండే ఆడ అన్ని. స్నేక్ గార్డ్, టమాటో కర్రీ మొత్తం వేసేయాలనా? చిన్న చిన్న పనులకు నా మీద డిపెండ్ అయితే నేను ఫారెన్ వెళ్ళిపోయి నాకు ఎట్లా చేసి. కొంచెం కొత్తిమీర వేయాలనా? ఇగో ఇక్కడ ఉంది. పుట్టింగా నిమ్మకాయలు పిండే.
చాలు చాలు కొత్తిమీర చాలు. ముందుగా రోట్లో అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు వేసి దంచుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మూకుడు తీసుకొని నూనె వేసి వేడెక్కిన తర్వాత జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు, పసుపు, మనం ముందుగా దంచుకున్న అల్లం పచ్చిమిర్చి ముద్ద, ఉల్లిపాయలు వేసి బాగా వేగనివ్వాలి. తర్వాత ఆవిరి పట్టించిన కర్రపెండుల ముక్కలు, బఠానీలు వేసి బాగా కలిపి ధనియాల పొడి కూడా వేసి చిన్న మంటలో 5 నిమిషాలు మగ్గనిచ్చి పైనుంచి నిమ్మకాయలు పిండుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే కర్రపెండులం బఠానీ వేపుడు రెడీ.